న్యాయ సేవా విభాగం ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు అవగాహన కార్యక్రమం అల్లూరి సీతారామరాజు రంపచోడవరం డివిజన్ అడ్డతీగల మండల కేంద్రంలో గల వైటీసీ నందు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయ సేవా విభాగం చైర్మన్ సునీత ఆదేశాల మేరకు మారుమూల ప్రాంతాల్లో ఉచిత న్యాయ సేవలు మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఉద్దేశంతో న్యాయ విజ్ఞాన సదస్సు పెడుతున్నట్లు జిల్లా న్యాయ సేవా విభాగం కార్యదర్శి కె ప్రకాష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. లోతట్టు ప్రాంతాలైన ప్రతి గ్రామంలోనూ న్యాయ విజ్ఞత సదస్సులు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి కూడా చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు. మరొకసారి ఈ ప్రాంతంలో అవగాహన సదస్సు కల్పిస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ ప్రాంతంలో మరొకసారి అవగాహన సదస్సు కల్పించే సమయానికి ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ రోజు తమ దృష్టి తీసుకురావాలని ఆయన కోరారు. రెవెన్యూ అధికారులతోనూ మీరు మీ గ్రామాలకు వెళ్లినప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక మేజిస్ట్రేట్ ఏ బాబు, ఎంఆర్ఓ నాగమణి, ఎంపీడీఓ రంగారావు, లాయర్ శ్రీధర్, రమణమూర్తి, ఎస్ఐ అప్పలరాజు, అదనపు ఎస్ఐ కేఎస్ మూర్తి, రెవెన్యూ సిబ్బంది, మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. స్పెషల్ క్యాంప్స్ కండక్ట్ చేయమని, ముఖ్యంగా ఎవరికైతే రవాణా సౌకర్యం కూడా లేకుండా అక్కడికి ఎటువంటి రోడ్డు మార్గం కూడా లేనటువంటి హ్యామ్లెట్స్ని, ఇన్లాక్ ఏరియాస్ని, ఏజెన్సీ ప్రాంతాలని వెళ్ళి ఈ ఆగస్టు 15వ తారీఖు లోపున అక్కడ మెడికల్ క్యాంప్స్, న్యాయ విజ్ఞాన సదస్సులు, పట్టదారి పాస్ పుస్తకాలు ఎలా తీసుకోవాలి, రేషన్ కార్డు ఏ విధంగా తీసుకోవాలి, అలాగే వారికి ఉండేటటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలి చేయమని చెప్పడం మీదటే ఈరోజున ఇక్కడ క్యాంపు. అలాగే రాజవొమ్మంగి మండలంలో ఉన్నటువంటి అమీనాబాదు మరియు ఇదే మండలంలో ఉన్న పోలవరపాడులో కూడా ఇవాళ ఈ క్యాంపులు కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే ప్రతి నెల కూడా ఈ 2 విలేజెస్ని కూడా దత్తత గ్రామాలుగా భావించి వీటిలో పూర్తిగా ఆ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా రేషన్ కార్డ్స్, ఈ పట్టదారి పాస్బుక్స్, వాళ్ళకు ఉన్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా పరిష్కరించే దిశగా మార్గనిర్దేశం చేసి మమ్మల్ని నిర్వహణ పంపించడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా జిల్లా న్యాయ సేవా సంస్థ తూర్పుగోదావరి రాజమహేంద్రంలో ఉన్నటువంటి పాత తూర్పుగోదావరి జిల్లా సంబంధించినటువంటి చైర్మన్ గారు అయినటువంటి శ్రీమతి సునీత గంధం గారి యొక్క ఆదేశాల మేరకు నేను జిల్లా కార్యదర్శిని వాళ్ళకి ఇక్కడికి ఉన్నాను. మ్యాజిస్ట్రేట్ గారు కూడా బాబు గారు ఈ విషయంలో చక్కటి సహకరించి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే తహసీల్దార్ గారికి, ఎంపీడీఓ గారికి, అలాగే డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్ గారికి కూడా ఈ సందర్భంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ ద్వారా ప్రెసెంట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా కూడా ప్రజలు వారి యొక్క న్యాయ సలహాల కోసం కానివ్వండి, వారి యొక్క హక్కుల కోసం కానివ్వండి, ఈ మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఏదైతే ఉందో అడ్డతీగల రంపచోడవరం ప్రథమ శ్రేణి జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ గారి కోర్టు, అక్కడికి వచ్చి వారు ఎవరైనా సరే న్యాయ సహాయం అడిగితే వారికి లాయర్ గారు పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటాయి. ఇంకా ముఖ్యంగా ఒక విషయం మీ ద్వారా ప్రజలకు తెలియజేసేది అంటే, పోయిన నెల జూలై 29 నుంచి మొన్న శనివారం 3వ తారీఖు ఆగస్టు వరకు కూడా గౌరవ భారతదేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు 75 సంవత్సరాలు సుప్రీంకోర్టు అయిన సందర్భంలో ఈ యొక్క న్యాయ సేవలను, అలాగే ఈ లోక్ అదాలత్ గ్రామీణ ప్రాంతాలకు కూడా వెళ్ళాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్న కేసులు కూడా మొన్నటిదాకా రాజీ మార్గంలో ప్రయత్నం చేయడం జరిగింది. మళ్ళీ ప్రజలు ఆశ బాగుంటే, అదృష్టం బాగుంటే మళ్ళీ అలాంటి అవకాశం రావాలని మనం కూడా కోరుకుందాం. ఎందుకంటే సుప్రీంకోర్టుకి వెళ్ళటం, ఢిల్లీలో ఉన్న సుప్రీంకోర్టుకి వెళ్ళటం అనేది వ్యయ ప్రయాసాలతో కూడినటువంటిది. ఎంతో డబ్బులు కావాలి లాయర్ గారికి పెట్టుకోవాలంటే అక్కడ. అలాగే అక్కడ కూడా ఉచితంగా వాదించే లాయర్ గారిని సుప్రీంకోర్టులో కూడా అరేంజ్ చేసే అవకాశం ఈ మండల న్యాయ సేవా సమితి ద్వారా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ప్రజలు తెలుసుకుంటారని, దాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తూ మేము అదృష్టం తీసుకుంటాం. జై